హాయ్ హలో ఎవ్రీవన్, నా పేరు శరణ్. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేను డిస్కస్ చేయబోయే టాపిక్ వచ్చేసి బాడీ వెయిట్ ఎక్సర్సైజెస్ గురించి. అసలు బాడీ వెయిట్ ఎక్సర్సైజెస్ అంటే ఏంటి, బాడీ వెయిట్ ఎక్సర్సైజ్ యొక్క ఇంపార్టెన్స్ అండ్ రోల్ ఏంటి, అండ్ బాడీ వెయిట్ ఎక్సర్సైజ్ చేయడం వల్ల మనకు వచ్చే బెనిఫిట్స్ ఏంటి, అండ్ వీటితో పాటు టాప్ 3 బేసిక్ బాడీ వెయిట్ ఎక్సర్సైజ్ మీరు ఇంక్లూడ్ చేసుకునే ఏంటి ఈ వీడియోలో తెలుసుకుందాం. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఫస్ట్లీ బాడీ వెయిట్ ఎక్సర్సైజ్ అంటే ఏంటో తెలుసుకుందాం. బాడీ వెయిట్ ఎక్సర్సైజ్ అంటే ఎటువంటి ఎక్స్టర్నల్ వెయిట్ లేకుండా లైక్ డంబుల్స్, బార్బెల్స్ అండ్ మిషన్స్ ఇలాంటి ఎక్స్టర్నల్ వెయిట్స్ లేకుండా మీ ఓన్ బాడీ వెయిట్ని బేస్ చేసుకొని పర్ఫామ్ చేసే ఫిజికల్ మూమెంట్స్ని బాడీ వెయిట్ ఎక్సర్సైజ్ అని అంటారు. బాడీ వెయిట్ ఎక్సర్సైజ్ ఒక ఎగ్జాంపుల్స్ వచ్చేసి పుషప్, పులప్, స్క్వాట్, ప్లాంక్, వాకింగ్ లంజెస్ అండ్ ఎక్సెట్రా. అండ్ ఇప్పుడు బాడీ వెయిట్ ఎక్సర్సైజ్ యొక్క ఇంపార్టెన్స్ అండ్ రోల్ ఏంటో తెలుసుకుందాం. ఫస్ట్, బాడీ వెయిట్ ఎక్సర్సైజ్ వల్ల మన ఫంక్షనల్ స్ట్రెంగ్త్ ఇంప్రూవ్ అవుతుంది, బ్యాలెన్స్, కోఆర్డినేషన్, మొబిలిటీ అండ్ ఫ్లెక్సిబిలిటీ ఇంప్రూవ్ అవుతుంది, మజిల్ ఎండ్యూరెన్స్ని బూస్ట్ చేస్తుంది, జాయింట్ హెల్త్ని ఇంప్రూవ్ చేస్తుంది, అలాగే ఇంజరీ అవ్వకుండా ప్రివెంట్ చేస్తుంది. అండ్ ఇప్పుడు బాడీ వెయిట్ ఎక్సర్సైజ్ వల్ల మనకు వచ్చే బెనిఫిట్స్ ఏంటో తెలుసుకుందాం. మనకి బాడీ వెయిట్ ఎక్సర్సైజ్ వల్ల వచ్చే బెనిఫిట్స్ వచ్చేసి ఎటువంటి ఎక్విప్మెంట్ అవసరం లేదు, స్ట్రెంగ్త్ అండ్ ఎండ్యూరెన్స్ని బిల్డ్ చేస్తుంది, కోర్ స్టెబిలిటీని కూడా ఇంక్రీజ్ చేస్తుంది, పోస్చర్ అండ్ ఫ్లెక్సిబిలిటీని ఇంప్రూవ్ చేస్తుంది, టైమ్ అండ్ మనీని రెండింటినీ సేవ్ చేస్తుంది. సో దీస్ ఆర్ ద బెనిఫిట్స్ ఆఫ్ బాడీ వెయిట్ ఎక్సర్సైజ్. ఇప్పుడు టాప్ 3 అండ్ బేసిక్ బాడీ వెయిట్ ఎక్సర్సైజ్ అయిన పుషప్, పులప్ అండ్ స్క్వాట్ గురించి తెలుసుకుందాం. ఫస్ట్లీ పుషప్ అంటే ఏంటో తెలుసుకుందాం. పుషప్ అంటే ఒక హారిజాంటల్ ప్రెషింగ్ ఆర్ పుషింగ్ మూమెంట్ అనమాట. మన చెస్ట్ని ఫ్లోర్కి టచ్ చేస్తూ అక్కడ నుంచి పుష్ బ్యాక్ చేసే మూమెంట్నే పుషప్ అని అంటారు. పుషప్లో మనకి ఏ మజిల్స్ ఇన్వాల్వ్ అవుతాయంటే ప్రైమరీలీ మనకి చెస్ట్ మజిల్ ఇన్వాల్వ్ అవుతుంది, బట్ సపోర్టింగ్ మజిల్స్గా మనకి ట్రైసెప్, షోల్డర్ అండ్ కోర్ కూడా ఇన్వాల్వ్ అవుతాయి. అండ్ పుషప్స్ చేయడం వల్ల మనకు వచ్చే బెనిఫిట్స్ ఏంటో తెలుసుకుందాం. అప్పర్ బాడీ స్ట్రెంగ్త్ బిల్డ్ అవుతుంది, పోస్చర్ ఎన్హాన్స్ అవుతుంది, కోర్ని ఎంగేజ్ చేయొచ్చు, అలాగే ఈ పుషప్ని మాడిఫై చేసుకోవచ్చు సింపుల్గా ఇంక్లైన్, డిక్లైన్, క్లోజ్ గ్రిప్ అండ్ వైడ్ గ్రిప్. సో దీస్ ఆర్ ద బెనిఫిట్స్ ఆఫ్ పుషప్స్ అనమాట. ఇప్పుడు పులప్ అంటే ఏంటో తెలుసుకుందాం. పులప్ అనేది ఒక వర్టికల్ పుల్లింగ్ మూమెంట్ అనమాట. ఒక బార్కి హ్యాంగ్ అవుతూ మన చిన్ని అబోవ్ ద బార్కి వర్టికల్గా పుల్ చేసే మూమెంట్ని పులప్ అని అంటారు. ఈ పులప్లో మనకి ఏ మజిల్స్ ఇన్వాల్వ్ అవుతాయంటే బ్యాక్ మజిల్ ప్రైమరీగా ఇన్వాల్వ్ అవుతుంది, బట్ సపోర్టింగ్ మజిల్స్గా బైసెప్, షోల్డర్, ఫోర్ ఆర్మ్స్ కూడా ఇన్వాల్వ్ అవుతాయి, అండ్ కోర్ కూడా ఇన్వాల్వ్ అవుతుంది. మనకి పులప్ చేయడం వల్ల వచ్చే బెనిఫిట్స్ ఏంటో తెలుసుకుందాం. మనకి స్ట్రాంగ్ బ్యాక్ అనేది బిల్డ్ అవుతుంది, గ్రిప్ స్ట్రెంగ్త్ అనేది ఇంక్రీజ్ అవుతుంది, అప్పర్ బాడీ పుల్లింగ్ మూమెంట్ అనేది, పుల్లింగ్ పవర్ అనేది ఇంప్రూవ్ అవుతుంది, అలాగే కోర్ స్ట్రెంగ్త్ని కూడా బూస్ట్ చేస్తుంది ఈ పులప్ వల్ల. ఇప్పుడు స్క్వాట్ అంటే ఏంటో తెలుసుకుందాం. స్క్వాట్ అంటే మన నీస్ని, హిప్స్ని బెండ్ చేస్తూ మన బాడీని లోవర్ చేస్తూ ప్యారలల్ టు గ్రౌండ్ కానీ ప్యారలల్ టు గ్రౌండ్ కన్నా కొద్ది కింది కానీ తీసుకెళ్ళి మళ్ళీ స్టాండప్ పొజిషన్లోకి వస్తే దాన్ని స్క్వాట్ అని అంటారు. స్క్వాట్లో మనకి ఏ మజిల్స్ ఇన్వాల్వ్ అవుతాయంటే క్వాడ్రిసెప్స్ అండ్ అలాగే హ్యామ్స్ట్రింగ్స్, గ్లూట్స్, కాఫ్స్. ఈ మజిల్స్ అనేవి మనకి స్క్వాట్ చేసేటప్పుడు ఇన్వాల్వ్ అవుతాయి మజిల్స్. అండ్ స్క్వాట్ చేయడం వల్ల మనకు వచ్చే బెనిఫిట్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. స్ట్రాంగ్ అండ్ టోన్డ్ లెగ్స్ని బిల్డ్ చేస్తుంది, అలాగే బ్యాలెన్స్ అండ్ మొబిలిటీని ఇంప్రూవ్ చేస్తుంది, క్యాలరీస్ని ఎక్కువగా బర్న్ చేస్తుంది, ఓవరాల్ లోవర్ బాడీ స్ట్రెంగ్త్ని కూడా ఇంప్రూవ్ చేస్తుంది ఈ స్క్వాట్. అండ్ ఈ వీడియోలో మనం అసలు బాడీ వెయిట్ ఎక్సర్సైజ్ అంటే ఏంటి, అలాగే ఇంపార్టెన్స్ అండ్ రోల్, బాడీ వెయిట్ ఎక్సర్సైజ్ యొక్క బెనిఫిట్స్, అలాగే టాప్ 3 అండ్ బేసిక్ బాడీ వెయిట్ ఎక్సర్సైజ్ అయిన పుషప్, పులప్, స్క్వాట్ వాటి యొక్క బెనిఫిట్స్ గురించి తెలుసుకున్నాం. ఐ హోప్ ఈ వీడియో వల్ల మీకు అట్లీస్ట్ కొద్ది నాలెడ్జ్ అయినా వచ్చిందని నేను అనుకుంటున్నాను. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్, సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. Thank you.